వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బోయకొండ గంగమ్మ ఆలయంలో శాశ్వతంగా ముగిసిన 1,00,000 కుంకుమార్చన. ఎస్సీ ఎస్టీల సమస్యల పరిష్కారంపై అధికారులు దృష్టి సారించాలి. శ్రీనివాసులు. షర్మిల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ. పుంగనూరులో లగేజీ వాహనం కారు ఢీ. టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టిన రవిచంద్ర. వార్తలోని వివరాలు. ప్రజలకు నాణ్యమైన పౌర సేవలు అందించాలని చిత్తూరు జిల్లా డిఆర్ఓ మోహన్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని ప్రత్యేక సమావేశపు మందిరంలో పలు రెవెన్యూ అంశాలపై వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడెల్, డిప్యూటీ డైరెక్టర్ జయరాజు, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, నగరి ఆర్డీఓ అనుపమ, పలమనేరు ఆర్డీఓ భవానీ తదితరులు మరియు తహసీల్దార్లు, సర్వే సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం అందించాలని లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయిస్తూ ఉందని తెలిపారు. అలాగే రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఇటీవల రెవెన్యూ క్లినిక్లను ఏర్పాటు చేసిందని తెలిపారు. మనకి జ్ఞానాన్ని ప్రసాదించే తల్లి కాబట్టి నాలెడ్జ్ ఈజ్ పవర్. ఐటమ్స్ ఒక 10 ఎజెండా ఐటమ్స్ తీసుకున్నాం. ప్రతిదానికి ఫిక్స్డ్ టైం పెట్టుకున్నాం. సో ఆ టైం ప్రకారం మనం ఫాలో అవుతాం. ఫస్ట్ ఎజెండా ఐటంలో డెలిగేషన్ ఆఫ్ పవర్స్ అని ఒక టాపిక్ తీసుకున్నాం. ఇటీవల కాలంలో ఆ సబ్జెక్ట్ తాలూకు సిసిఐఏ గారు ఇచ్చినటువంటి ఏవైతే కొత్తగా ప్రపోజ్ చేస్తున్న ఉన్నాయో అవన్నీ కూడా ఆ టాపిక్ మీద తీసుకుంటున్నాం. అది మన ఎస్డిసి కేఆర్ఆర్సి గారు మన డిప్యూటీ కలెక్టర్గా దాని మీద మీకు చెప్పడం జరుగుతుంది. దీని తర్వాత జస్ట్ ఒక డిస్కషన్, ఇది వర్క్షాప్ కాబట్టి మీరు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఏదైనా చెప్పచ్చు. అలాగే రెండవ సబ్జెక్ట్ రీసర్వే టైం లైన్స్. ఇప్పుడు మరలా మనం కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం చేయబోతున్నటువంటి దాంట్లో రీసర్వే గైడ్లైన్స్ కొన్ని మార్పు చేసి ఇవ్వడం జరిగింది. ఫిబ్రవరి నెల దగ్గర నుంచి రాబోయేటువంటి 8వ మాసం వరకు చేసేటువంటి కార్యక్రమానికి ఒక టైం లైన్ ఫ్రేమింగ్ అనేది గురించి కూడా ఎస్డిసి కేఆర్ఆర్సి గారు చెప్పడం జరుగుతుంది. అలాగే సర్క్యులర్స్ ఆర్ రీసర్వే. ఎందుకంటే ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ మన డిపార్ట్మెంట్ తాలూకు సర్వే డిపార్ట్మెంట్ మనం కలిసి చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఇటీవల కాలంలో ఇటువంటి సర్క్యులర్ ఏవైతే ఉందో ఆ సర్క్యులర్ రీసెర్చ్ మీద ఏదైనా డీడీ జయరాజ్ గారు కానీ వాళ్ళ ఏడీ గారు కానీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫోర్త్ ఎజెండా ఐటమ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పట్టదార్ పాసెస్. ఇప్పుడు మన బర్నింగ్ ఇష్యూ అదే కాబట్టి మార్చి సైకిల్, ఏప్రిల్ సైకిల్ ఇంకా మనం చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి దాని తాలూకు లేటెస్ట్గా ఏవైతే రిసర్చ్ ఇస్తున్నారో వాటి గురించి పెట్టడం జరిగింది. ఇవి ఈ టాపిక్స్ అన్ని కూడా వాటికి టైం షెడ్యూల్ కూడా ఇచ్చారు. డ్యూరేషన్ టైం 5 minutes 10 minutes ఆ టాపిక్ బట్టి ఎక్కువ టైం తీసుకోకుండా క్లియర్ కట్గా మీకు పీపీటీ ద్వారా చెప్పడం. లాస్ట్లో డిస్కషన్ ఆన్ ఈచ్ ఎజెండా ఐటమ్ మీద 1 hour పెట్టారు. ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు పాలకుంట్ల శ్రీనివాసులు పొంగనూరుకు రావడం జరిగింది. ఆయన రాకను తెలుసుకున్న మానిటరింగ్ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. మొదటిగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీల సమస్యల పరిష్కారంపై అధికారులు శ్రద్ధ పెట్టాలని కోరారు.
జరిగింది. ముఖ్యంగా ఈ మండలంలో ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశాల్లో నిబద్ధతతో పనిచేయాలని అన్ని అధికారులను సమన్వయం చేసుకొని జస్టిస్ పున్నయ్య సిఫారసు మేరకు ప్రతి నెల అన్ని మండల స్థాయి అధికారులతో సమావేశాన్ని నిర్వహించాలని చెప్పేసి కమిషన్ చెప్తుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అభివృద్ధి కొరకు అట్రాసిటీ నివారణ కొరకు ఏదైతే జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫారసు చెప్తుందో ప్రతి నెల చివరి వారంలో పౌర హక్కుల దినోత్సవం సివిల్ రైట్స్ జరపాలని చెప్పేసి కమిషన్ చెప్తుంది. దానికి అనుగుణంగా అధికారులు పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను సూచిస్తున్నాను. అదేవిధంగా ఏ అధికారి అయితే మీటింగ్కు రాకుండా వివక్ష చూపుతుందో అధికారి అట్రాసిటీ కిందకి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. భవిష్యత్తులో కూడా అధికారులు ఏ అధికారి అయితే నిర్లక్ష్యం చేస్తారో వాళ్ళందరిపైన సోకాస్ ఇచ్చేదానికి నేను వంతు చేస్తాను. కలెక్టర్ దృష్టికి పోతాం. అదేవిధంగా ఎస్సీ కమిషన్ దృష్టికి కానీ తీసుకువెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రధానంగా ఈ పుంగనూరు మండలంలో శ్మశానాలకు దారి సమస్య ఎక్కువగా ఉందని చెప్పేసి ప్రజలు వాపోవడం జరిగింది. దీని అధికారులు దృష్టి సాధించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే టీటీడీ కళ్యాణ్ నడుపుతున్నాడో ఒక వ్యక్తి కాంట్రాక్ట్ తీసుకునే అతను అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పేసి వినికిరని చెప్పేసి ఈ సందర్భంగా మాకు మిత్రులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ త్వరలో మండే టీటీడీ ఈఓ గారికి కానీ అతని పైన ఫిర్యాదు చేస్తాం. అతని ఆలోచన కానీ మార్చుకోకపోతే పేద ప్రజల అభివృద్ధి కొరకు టీటీడీ కళ్యాణ మండపాలు పెట్టారు. అది అధిక మొత్తంలో దండుకోకుండా నెక్స్ట్ టైం పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పేసి అతను విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షాన అతనిపైన శాఖాపరమైన చర్యలు తీసుకునేదానికి ఈఓ గారి దృష్టికి కానీ మేము తీసుకువెళ్తాం. అదేవిధంగా ఏదైతే భూ సమస్యలు ఉన్నాయో ఏదైతే సమస్యలు ఉన్నాయో ఎస్సీ ఎస్టీ ప్రజలకు వారందరూ మా దృష్టికి తీసుకొచ్చినట్టు జిల్లాలో అధికారులు సమన్వయం చేసుకుని కలెక్టర్ పరిధిలో ఇక్కడైతే ఏ మండల స్థాయి అధికారులు పనిచేయకపోతే వాళ్ళ పరిధిలో లేనిది కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి నేను సమస్య పరిష్కారానికి మార్గం చూపుతానని చెప్పేసి ఈ ప్రజా సంఘ నాయకులందరికీ హామీ ఇస్తున్నాను. అదేవిధంగా ఏదైతే జిల్లా స్థాయిలో లేని పక్షాన సమస్యల పరిష్కారం కానీ కదా ఎస్సీ కమిషన్ దృష్టికి కానీ తీసుకువెళ్తాం. త్వరలో ఎస్సీ కమిషన్ చైర్మన్ గారిని కానీ పుంగనూరుకి రప్పించడానికి కృషి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. పుంగనూరు సంగీన్ జామియా మసీద్ నియామక పత్రాన్ని ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ చేతుల మీదుగా అందుకున్నారు కమిటీ వారు. ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ని కార్యాలయంలో సభ్యులు కలిశారు. నియామక పత్రాన్ని రాతి మసీద్ కమిటీ అధ్యక్షులు బాబా ఫక్రుద్దీన్ మరియు ప్రధాన కార్యదర్శి సద్దాం హుసేన్లకు చైర్మన్ అబ్దుల్ అజీజ్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుంగనూరు పట్టణ రాతి మసీద్ నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. రాతి మసీద్ కమిటీ అధ్యక్షులు బాబా ఫక్రుద్దీన్ మరియు ప్రధాన కార్యదర్శి సద్దాం హుసేన్లకు కమిటీ యొక్క నియామక పత్రాన్ని ఇవ్వడం జరిగింది. కమిటీ సభ్యులందరూ కలిసిమెలిసి మసీదు డెవలప్మెంట్ మరియు ఆస్తుల పరిరక్షణ కోసం పనిచేయాలని తెలిపారు. పుంగనూరు పట్టణంలోని పుంగమ్మ ఆలయం సమీపంలో ఉన్న పురాతన నాగదేవతల ఆలయానికి శుక్రవారం భూమి పూజ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ వందల సంవత్సరాల నాటి నాగదేవతల ప్రతిష్టాపన రోడ్డు వైండింగ్ కారణంగా గతంలో తొలగించాల్సి వచ్చిందని తెలిపారు. భక్తుల కోరిక మేరకు మళ్లీ నాగదేవతలను ప్రతిష్ఠించేందుకు నిర్ణయించామని, అందులో భాగంగానే శుక్రవారం ఆలయ భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించామని పేర్కొన్నారు. కార్యక్రమంలో శ్రీనివాసులు, పగడాల పృథ్వీ, టీపీఎస్ నాగరాజ, దేవరాజు, మాచర్ల రెడ్డప్పతో పాటు పలువురు ఊరు పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
మన పూర్వీకుల కాలం నుండి దాదాపు 1000 సంవత్సరాలుగా జమీందారు పరిపాలన కాడి నుండి ఇక్కడ మామూలుగా నాగప్రతిష్ఠ జరుగుతూ ఉంది. నాగప్రతిష్ఠ కోసము అందరూ వినాయక చవితికి ఇలాంటి కార్యక్రమాలు సద్వినియోగంగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆ రాళ్ళు లేనందువల్ల కొత్తగా పునఃప్రారంభం చేసి ఈరోజు మంచి రోజు కావడంతో ఇక్కడ భూమి పూజ చేసి అందరూ సమస్త మంచిగా ఉండాలని కోరుకుంటూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో శక్తి స్వరూపిణిగా విరాజిల్లుతూ కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో 1,00,000 కుంకుమార్చన కార్యక్రమం శుక్రవారం శాస్త్రోక్తంగా ముగిసింది. ఈ కార్యక్రమం 3 రోజుల పాటు ఆలయ ఆవరణంలో వేద పండితులు నిర్వహించారు. ఈ కుంకుమార్చనకు విశేష సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. నేడు జరిగిన 1,00,000 కుంకుమార్చనలో 332 మంది దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. కుంకుమార్చన అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలను ఈవో ఏకాంబరం అందజేశారు. ఇంతవరకు కూడా మీరు చేసినటువంటి యొక్క కుంకుమని అక్షర కుంకుమని అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. ఎవరు కూడా మధ్యలో లేవకండి, దయచేసి అందరం కూర్చోవాలా. ఎవరు కూడా లేవకండి, అలానే కూర్చోకండి. అమ్మవారికి చేసినటువంటి అర్చన కుంకుమని అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. మధ్యలో ఎవరు కూడా లేవకండి, అలానే కూర్చొని ఉండండి. స్వరూపిణ్యై నమః, ధారాజై నమః, అధ్యక్షాయై నమః, ధాన్యవివర్తన్యై నమః, ప్రియాజై నమః, రూపాజై నమః, భవనకారణ్యై నమః, రాజాజై నమః, రాభాజై నమః, ఈశ్వర్యై నమః, రూపిణ్యై నమః, యోనయై నమః, యోనయాజై నమః, ఊరస్తాయై నమః, రూపిణ్యై నమః, వీరగోష్ఠప్రియాజై నమః, వీరాజై నమః, ఈశ్వర్యాజై నమః, మనవత్యై నమః, మనవత్యై నమః, ఈశ్వర్యై నమః, మంగళాగత్యై నమః, శ్రవాత్రై నమః, భాత్రయై నమః, శాలాక్ష్యై నమః, రాజ్ఞై నమః, సకలభాజై నమః, మోదారాజై నమః, మోదాజై నమః, మంగళాన్మన్యై నమః, యోమకేశ్యై నమః, నమస్కారై నమః, శ్రీజ్ఞై నమః, మంగేశ్వర్యై నమః, ప్రియాజై నమః, ప్రేదాధిజాయిన్యై నమః, జై నమః, భూదేశ్యై నమః, సంయోగదారిణ్యై నమః, శాశ్వత్యై నమః, శాశ్వతేశ్వర్యాజై నమః, రాజై నమః, సంగోహిన్యై నమః, రాజై నమః, ప్రసదాజై నమః, రాజై నమః, మనఃపర్వతాని దుర్గాని విశ్వానామే వసింధంతు నిరాజగ్నిః తామగ్నివర్ణాన్ తమసాత్వదంతీం వైరోచనీం కర్మఫలే సుష్ఠా దుర్గాం దేవీం శరణాం ప్రపద్యే సురాధిపతయే నమః అగ్నే త్వం ధారయాణం యో అస్మాన్ తిరుమల శ్రీవారి భక్తులకు సేవ చేసుకునే మహాద్భాగ్యం కలగడం చాలా ఆనందంగా ఉందని టీటీడీ నూతన ఈవో ముద్దాడ రవిచంద్ర తెలియజేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆయన శుక్రవారం ఉదయం టీటీడీ ఈవోగా బాధ్యతలు తీసుకున్నారు. తర్వాత టీటీడీ బోర్డు ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందుగా ఆయన క్షేత్ర సాంప్రదాయం పాటిస్తూ శ్రీ వరాహస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా నూతన ఈవోకు అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. బాధ్యతల స్వీకరణ అనంతరం ఆయనకు పండితులు వేద ఆశీర్వచనం అందించగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
సేవ చేసే భాగ్యం కలిగింది. వారి సేవ ద్వారా దేవుడి సేవ చేసే భాగ్యం కలిగింది. ఆ అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. అందరి నమ్మకాలని నిలబెడతానని, భక్తుల యొక్క నమ్మకాలని, ప్రభుత్వం యొక్క నమ్మకాన్ని ఆ దేవుడు ఇచ్చిన శక్తితో నిర్వర్తించగలమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ కలుపుకుంటూ చాలామంది నా ముందు చేసిన వాళ్ళు ఉన్నారు, చాలా అనుభవం పొంది ఉన్నారు. వాళ్ళందరి సలహాలు సూచనలు తీసుకుంటూ ఇక్కడ చాలామంది ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. అందరి సలహాలు సూచనలు తీసుకుని ఒక టీం లాగా, ఒక బోర్డు యొక్క సలహాలు సూచనలు చైర్మన్ గారితో, బోర్డు మెంబర్స్ తోటి, అందరితో సమన్వయంతో చక్కగా భక్తులు యొక్క మంచి మాత్రమే ప్రధానంగా పెట్టుకుంటూ చేయగలనని ఆశపడుతున్నాను. అలా చేయటానికి ఆ దేవుడు ఆశీర్వదిస్తాడని మనస్ఫూర్తిగా ముందు జస్ట్ ఈరోజే వచ్చాను, నైట్ నోట్స్ చూసుకున్నాను, పంపించారు నోట్స్, చాలా వరకు చదువుకున్నాను. మీటింగ్కి వెళ్ళాక చూసినాక ముందే ఒక భావంతో కాకుండా ఉన్నది ఉన్నట్టు చూసి ఏం చేయాలో ఆలోచించాను. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం చాలా సెన్సిటివ్ ఇష్యూగా మారిపోయిన పరిస్థితుల్లో ఏ రకమైన మళ్ళీ దేవుడి మీద భక్తి విశ్వాసాలు ఏ విధంగా కూడా సన్నగిల్లకుండా అందరి భక్తుల యొక్క మనోభావాలు నిలబడే విధంగా ట్రై చేస్తాను. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ ఎజెండాను మరింత నిర్దాక్షిణ్యంగా అమలు జరుపుతున్నారని 2025 నవంబర్ 21వ తేదీ నుంచి 4 కార్మిక కోడ్లను అమలు చేయాలని పూనుకోవడాన్ని నిరసిస్తూ ఫిబ్రవరి 12న కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ కోరారు. శుక్రవారం పుంగనూరు పట్టణంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సమ్మె కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా సాంబశివ మాట్లాడుతూ కార్మికులు పోరాడి అనేక త్యాగాలు చేసి సాధించుకున్న హక్కులన్నింటినీ రద్దు చేయాలని మోడీ భావించాలని, రాజ్యాంగ స్ఫూర్తిని, సుప్రీంకోర్టు తీర్పులను, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ మార్గదర్శకాలన్నింటినీ భూస్థాపితం చేయాలని మోడీ ప్రభుత్వం ఉందన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ పుంగనూరు నియోజకవర్గ నాయకులు వెంకటరమణారెడ్డి, ఆర్టీసీ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు గజపతి, సిపిఐ పుంగనూరు పట్టణ కార్యదర్శి రామ్మూర్తి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు మున్నా, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు బివి రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫిబ్రవరి 12న జరగబోయే సమ్మె కాకుండా అంతకు ముందే 7 సార్లు భారతదేశ వ్యాప్తంగా సమ్మె నిర్వహించడం. అయినా కూడా కేంద్రంలో పాలక ప్రభుత్వాలు కార్మిక సమస్యలు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా కార్పొరేట్ అనుకూలటువంటి విధానాలను అవలంబిస్తూ కార్మికులు ఇబ్బంది పెట్టి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. కార్మిక వర్గం ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలలో 29 కార్మిక చట్టాలు రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్ తేవడం జరిగింది. ఈ దేశంలో 4 లేబర్ కోడ్స్ అమలైతే కనీస వేతనం ఉండదు, ఉద్యోగ భద్రత ఉండదు, సమ్మె చేసేటువంటి హక్కు ఉండదు, బేరసారాలు హక్కులు పోతాయి. కాబట్టి కార్మిక వర్గం అంతా కూడా పూర్తిగా దెబ్బతింటాది. కార్పొరేట్ శక్తికి అనుకూలంగా కార్మిక వర్గాన్ని దెబ్బతీయడానికి ఈ 4 కోడ్స్ తెచ్చారని చెప్పి ప్రధానంగా ఈ 4 కోడ్లు రద్దు చేయాలని చెప్పి సమ్మె నిర్వహిస్తా ఉన్నాం. పుంగనూరు పట్టణంలో ఉన్నటువంటి శ్రమజీవులు, కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి శ్రమజీవులు, కార్మికులు పెద్ద ఎత్తున ఫిబ్రవరి 12వ తేదీన జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెలో కలిసిమెలిసి సమ్మెలో పాల్గొని ఈ పుంగనూరు పట్టణంలో సమ్మెను విజయవంతం చేయాలని చెప్పి కార్మిక వర్గానికి అప్పీల్ చేస్తా ఉన్నాం. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో హుండీ లెక్కింపు జరిగింది. ఈ హుండీ లెక్కింపులో 11 గ్రాముల బంగారం, 910 గ్రాముల వెండి, వివిధ దేశాలకు చెందిన కరెన్సీ నోట్లు లభించాయి. గో సంరక్షణ హుండీ ద్వారా 17,200 రూపాయలు, నిత్య అన్నదానం హుండీ ద్వారా 1,57,895 రూపాయలు ఆదాయం సమకూరింది.
కలిసిపోకూడదు మళ్ళీ రబ్బర్ లాంటి తీసుకో. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పొంగనూరులో జరిగిన బహిరంగ సభలో దేశ ప్రధాని నరేంద్ర మోడీపై చేసిన వ్యాఖ్యలను బీజేపీ శ్రేణులు ఖండించారు. ఉపాధి హామీకి కేవలం పేరు మాత్రమే మార్చారు, కానీ పెద్ద మార్పులేమీ చేయలేదని తెలిపారు. ఎప్పటిలాగే ఉపాధి హామీ ద్వారా ప్రయోజనం పొందుతున్న పేద ప్రజలకు నష్టం వాటిల్లదని అన్నారు. షర్మిల కేవలం ప్రజలను మభ్యపెట్టి ఉనికిలేని కాంగ్రెస్ పార్టీని మళ్లీ జనాలకి గుర్తు చేసే ప్రయత్నం చేశారని పట్టణ బీజేపీ పార్టీ అధ్యక్షులు జగదీష్ రాజు ఆరోపించారు. కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మల్లికారాణి, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ పెద్దమఠ బాబు, సీనియర్ నాయకులు అరవపల్లి వెంకటరెడ్డి, టీవీఎస్ ప్రసాద్, ఉమాశంకర్, డాక్టర్ జగన్నాథం, విజయశంకర్, విజయభాస్కర్ రెడ్డి, దిలీప్, చిట్టెమ్మ, పురుషోత్తం మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్నటి రోజున షర్మిల గారు పుంగనూరు పర్యటనకు వచ్చారు. అదేవిధంగా మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ పట్ల మరియు మోడీ గారి పట్ల తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముందుగా మీరు తెలుసుకోవాల్సింది ఏమనగా విబిజీ రామ్జీ యొక్క పథకం ఏంటి, మన్రేగా నుంచి దీనికి ఏంటి డిఫరెన్స్ అనేసి ముందుగా తెలుసుకోవాలి. ప్రజల్ని కేవలం మభ్యపెట్టడం, వాళ్ళని తప్పుదోవ పట్టించడమే మీరు ధ్యేయంగా దాన్ని ఉద్దేశించి ప్రజలకి అవాస్తవాలు చెప్పడం జరిగింది. 100 రోజుల పని దినాలని 125 రోజులు పని దినాలుగా మార్చారు. అదేవిధంగా పనిలో ప్రతి ఒక్కదాన్ని కూడా డిజిటల్ పేమెంట్స్ చేస్తూ ట్రాన్స్పరెన్సీ చేశారు. ఎవరే కానీ సరే అధైర్యపడాల్సిన అవసరం లేదు, అది పూర్తిగా అవాస్తవాలు. షర్మిల గారు ఏంటంటే ప్రజల్ని మభ్యపెడదాము, ఏదో ఇంకా మన ఉనికి లేదు, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అనేది పూర్తిగా భూస్థాపితం అయిపోయింది, ఇంకైనా సరే ప్రజలకు ఏదో ఒకటి తప్పుదోవ పెట్టించి మన వైపు తిప్పుకుందామనే ఒక ప్రయత్నం మాత్రమే అది. భారతీయ జనతా పార్టీ పట్ల మరియు మోదీ గారి పట్ల ప్రజలకు మంచి నమ్మకం ఉంది. ఇప్పటివరకు రాహుల్ గాంధీ గారు కూడా సరే దేశ విదేశాల్లో పోయేసి ఇండియాని డెడ్ ఎకానమీ అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే కేవలం రాహుల్ గాంధీ మాత్రమే. ఎవరన్నా దేశ పౌరులు దేశం గురించి గొప్పగా చెప్పుకుంటారు, కానీ కేవలం రాహుల్ గాంధీ గారు మాత్రమే భారతదేశాన్ని కించపరిచే విధంగా, భారతదేశాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడతారు. మీరు దేశద్రోహులు అని చెప్పి మేము ఈ విధంగా చెప్తున్నాము. ఇంకనైనా మీరు కనువిప్పు తెలుసుకోవాలి. 70 సంవత్సరాలు భారతదేశాన్ని దోచుకున్నటువంటి మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకనైనా కనువిప్పు తెలుసుకోవాలి. నిన్న జరిగినటువంటి మీటింగ్లో పనికిరాని మనుషులు భారతీయ జనతా పార్టీ గురించి, నరేంద్ర మోడీ గారి గురించి చాలా తప్పుగా మాట్లాడారు. మహాత్మా గాంధీని అడ్డం పెట్టుకొని అవాకులు చవాకులు పెంచినటువంటి పనికిరాని రాజకీయ నాయకులకి ఇదే విధంగా బుద్ధి చెప్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళు నరేంద్ర మోడీకి, భారతీయ జనతా పార్టీకి బేసతగా క్షమాపణ చెప్పాలి. లేకుంటే ఈ ఉద్యమాన్ని ఉధృతంగా తీసుకోబోయే కూడా అవకాశం ఉంది. రాహుల్ గాంధీ పేరు అడ్డం పెట్టుకొని మీరు 80 ఏళ్ళు భారతదేశాన్ని దోచుకున్నారు. ఇప్పుడు ఈ 12 ఏళ్ళ నుంచి భారతీయ జనతా పార్టీ ఎంత అభివృద్ధిలో పోతోందని ప్రతి ఒక్క భారతీయుని కూడా ఈ విషయం తెలుసు. ఈ విషయం తెలుసుకొని మీరు నిజాలు మాట్లాడండి, ప్రజలను తప్పుదారి పట్టించకండి. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఉనికి కూడా కోల్పోతోందనే భయంతో ఏదో తప్పుడు కూతలు కూసి ప్రజలను మభ్యపెడతా ఉంది. కనుక మీకు కాంగ్రెస్ పార్టీకి రాబోయే కాలంలో ఇప్పుడన్నా 90 సీట్లు వస్తున్న దేశం అంతా 9 సీట్లు కూడా రావని కూడా నెక్స్ట్ ఎలక్షన్లో చెప్తున్నాము. పొంగనూరులోని మదనపల్లి రోడ్డు బాలాజీ కాలనీ వద్ద గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. కోడిగుడ్ల లోడుతో పుంగనూరు వైపు వస్తున్న లగేజీ ఆటోను ఎదురుగా వచ్చిన కారు ఢీ కొట్టింది. లగేజీ ఆటో పల్టీ కొట్టింది. కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న మట్టి కుప్పలను ఢీ కొట్టింది. ఆటో డ్రైవర్ మరియు కారులో ప్రయాణిస్తున్న వారు గాయపడ్డారు. వీరిని 108 ద్వారా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
గ్రామ దేవతల ఆలయాల్లో శుక్రవారం సందర్భంగా రాహుకాల పూజలు జరిగాయి. శ్రీ విరూపాక్షి మారెమ్మ, భగత్ సింగ్ కాలనీలోని శ్రీ బోయకొండ గంగమ్మ, బెస్త వీధిలోని శ్రీ సుగుటూరు గంగమ్మ, నానబాల వీధిలోని శ్రీ బోయకొండ గంగమ్మ, తాటిమాకులపాలెం శ్రీ తాటిమాను గంగమ్మ, నగరంలోని శ్రీ సుగుటూరు గంగమ్మ ఇలా పట్టణంతో పాటు గ్రామాల్లోనూ అమ్మవారి ఆలయాల్లో భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. నిమ్మకాయ దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బోయకొండ గంగమ్మ ఆలయంలో శాశ్వతంగా ముగిసిన 1,00,000 కుంకుమార్చన. ఎస్సీ ఎస్టీల సమస్యల పరిష్కారంపై అధికారులు దృష్టి సారించాలి. శ్రీనివాసులు. షర్మిల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ. పుంగనూరులో లగేజీ వాహనం కారు ఢీ. టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టిన రవిచంద్ర. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.